హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జర్మనీ కబుర్లు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం శాలరీ వర్సెస్ సేవింగ్ గురించి మాట్లాడుకుందాం. అందరూ మాస్టర్స్ చేద్దాం అనుకునేటప్పుడు ఏమనుకుంటారు, ఓకే ఏ కంట్రీస్కి వెళ్ళొచ్చు మాస్టర్స్ చేయడానికి, ఏ కంట్రీస్కి వెళ్తే ఎంత సేవింగ్స్ చేయొచ్చు మనము అని అందరూ ఖచ్చితంగా ఈ ఎలిమెంట్ చూసే మాస్టర్స్కి ఏ కంట్రీ వెళ్తే బాగుంటుంది అని డిసైడ్ అవుతారు. అయితే ఇప్పుడు మనకి ఏమేమి కంట్రీస్ ఉన్నాయి అంటే జనరల్లీ ఏ కంట్రీస్కి వెళ్తున్నారు, యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఇంకా జర్మనీ. నాకు తెలిసినంత వరకు కొంచెం ఈ కంట్రీస్కి ఎక్కువ మాస్టర్స్ చేయడానికి వెళ్తున్నారు. అదర్ దెన్ యూఎస్, మీరు కనుక వేరే కంట్రీస్లో మాస్టర్స్ చేద్దాము అనుకుంటే మీరు కొన్ని ఎక్కువ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి డిసైడ్ చేసుకోవాలి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నాకు ఇక్కడ జర్మనీకి వచ్చాక ఈ విషయం బాగా అర్థమైంది. ఓకే యూఎస్ లాగా మనకి లక్షలు మిగలవు వేరే కంట్రీస్ అయితే. సో వన్స్ మనము ఈ కంట్రీలో మాస్టర్స్ చేద్దాము అన్న థాట్ వచ్చినప్పుడు మనము చాలా థింగ్స్ మైండ్లో పెట్టుకొని డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అయితే ఇప్పుడు మా హస్బెండ్ ఇక్కడ జర్మనీలోనే మాస్టర్స్ చేశారు అండ్ దెన్ జాబ్ సర్చింగ్, వర్కింగ్, ఇప్పుడు ఒక మ్యారీడ్ హస్బెండ్గా లీవ్ చేస్తున్నాం ఇక్కడ. సో లైక్ కైండ్ ఆఫ్ ఆల్మోస్ట్ అన్ని ఫేజెస్ చూశాడు ఇక్కడ. అందుకని తనని కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేద్దాము అని చెప్పి మా హస్బెండ్ని ఫస్ట్ టైం అఫీషియల్గా, అంటే అంతకుముందు ఆల్రెడీ ఒక వీడియోలో కనిపించాడు, బట్ ఇట్లా కూర్చొని మాట్లాడుతూ చేస్తున్నది ఇదే ఫస్ట్ వీడియో. సో పిలిచేద్దామా ఇంకా? రారా మిస్టర్ సుమంత్. హలో. నన్ను ఇంట్రడ్యూస్ చేయవా మరి? ఎప్పటి నుంచో తెలుసు కదా అందరికి. ఓకే, సెలబ్రిటీ అంతలే. ఓకే, సో ఫస్ట్ నువ్వు మాస్టర్స్ చేయడానికి ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? ఏ ఇయర్లో వచ్చావు? సో నేను ఇక్కడికి వచ్చింది 2019లో బర్లిన్లో చేశాను, ఎస్ఆర్హెచ్ యూనివర్సిటీలో చేశాను. సో బిగ్ డేటా అయ్యాయి. సో 2019 సెప్టెంబర్, సో వింటర్ బ్యాచ్కి వచ్చాను. 2021 గ్రాడ్యుయేట్ అయ్యాను అండ్ 2022 నేను వర్కింగ్ స్టార్ట్ చేశాను. సో ఇట్స్ బెన్ 3 years రఫ్లీ. ఓకే, సో జర్మనీ వచ్చే ముందు నువ్వు అనుకునే ఉంటావు కదా, ఓకే ఇక్కడికి వెళ్తే ఇంత సేవ్ చేయొచ్చు అని చెప్పి. సో ఆ ఫిగర్ ఎంత ఉంది నీ మైండ్లో వచ్చే ముందు? ఓకే జర్మనీ వెళ్ళిపోదాము మాస్టర్స్ చేద్దామని డిసైడ్ అయ్యే ముందే అనుకుని ఉంటావు. సో అప్పుడు నీ మైండ్లో ఎంత ఫిగర్ వరకు నేను ఏం చేయగలను, అక్కడికి వెళ్తే ఎంత సేవ్ చేయగలను అని అనుకున్నావు? ఇటు వచ్చే ముందు అయితే ఒక మంత్లీ రఫ్లీ 3 to 4 lakhs అట్లా సేవ్ చేద్దాం అనుకున్నాను. అగైన్ ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ శాలరీ. జర్మనీలో అడ్వాంటేజెస్ ఉంటాయి, అగైన్ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. వర్క్ కల్చర్ చాలా బాగుండిద్ది. సో ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్, అట్లా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇట్లా ఓన్లీ శాలరీ అనుకుంటే యూఎస్ బెస్ట్. అగైన్ యూఎస్లో వెళ్తే వీసా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అగైన్ ఇట్స్ అ బ్యాలెన్స్. సో ఏది ఇంపార్టెంట్ అనుకుంటే అది సైడ్ వెళ్ళాలి. బేసికలీ మన ప్రియారిటీస్ని బట్టి మనం ఏ కంట్రీ వెళ్తే మనకి బెస్ట్ అని చూస్ చేసుకుంటాము, అదే కదా? ఓకే, సో అది అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మనము ఏ కంట్రీకైనా వస్తాము. ఓకే, ఇప్పుడు రియాలిటీ ఏంటో చూద్దాం. ఎంత సేవ్ చేసుకోవచ్చు, ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, మనకి ఇక్కడ జర్మనీలో యావరేజ్ శాలరీ ఎంత ఉంటుంది అనేది మాట్లాడుకుందాము. ఫ్రెషర్స్కి ఒక ప్యాకేజ్ వస్తుంది, హైలీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి ఒక ప్యాకేజ్ వస్తుంది, మిడ్ లెవెల్ వాళ్ళకి ఒక ప్యాకేజ్ వస్తుంది. ఓకే, మాస్టర్స్ అయిపోయింది, ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా జాబ్ తెచ్చుకుందాము అని అనుకునే వాళ్ళకి ఇక్కడ ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ఫ్రెషర్స్కి సో శాలరీ అయితే 40K నుంచి స్టార్ట్ అయ్యింది. సో డిపెండింగ్ ఆన్ సిటీ, మీ ఎక్స్పీరియన్స్ అంతా బేసిక్లీ 40 to 120K దాకా డిఫర్ అయింది. అగైన్ పెద్ద సిటీస్లో హయ్యర్ శాలరీ అంటే అగైన్ ఎక్స్పెన్సెస్ కూడా కొంచెం ఎక్కువ అంటే మ్యూనిక్ అయితే. సో 40 to 120 యావరేజ్ రేంజ్ ఉండదు. సో తిని చెప్పాడు కదా సిటీని బట్టి వేరీ అవుతుంది అని.
నేను ఇప్పుడు జాబ్స్కి అప్లై చేస్తున్నా కదా, నేను లైవ్లో చూసాను ఆ డిఫరెన్స్. మ్యూనిక్ అదైతే ఎక్కువ శాలరీ ఆఫర్ చేస్తున్నారు. సేమ్ పొజిషన్ మళ్ళీ వేరే సిటీస్లో చూస్తుంటే నేను కొంచెం తక్కువ శాలరీ ఆఫర్ చేస్తున్నారు. సో అది డిపెండ్స్ మనం ఏ సిటీలో వర్క్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఆ సిటీకి వెళ్తే మనకి ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది కదా అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే శాలరీ అయితే వస్తుంది, కానీ మీకు అదే విధంగా ఎక్స్పెన్సెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే అలాంటి సిటీస్లో హౌస్ రెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అది కూడా మీరు కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యూనిక్లో అయితే ఇప్పుడు మేముండే సిటీ యావరేజ్ రెంట్ 1,200 ఉంటుంది. సో సేమ్ ఏరియా మ్యూనిక్లో అయితే it can go up to 2,200 ఈజీగా వెళ్ళైతే. సో అగైన్ మ్యూనిక్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. సో అగైన్ సిటీ బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి మీకు ఎంత ప్యాకేజ్ వచ్చింది, ఎట్లా ఎంత సేవ్ చేసుకోగలరు. అగైన్ డిపెండ్స్. ఓకే, ఇప్పుడు మేము నార్మల్గా మేమైతే సిటీస్లో ఏమి ఉండట్లేదు. ఇప్పుడు సిటీలో కాకుండా కొంచెం సిటీకి దగ్గరలో లీవ్ చేస్తూ ఉంటే ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి అనే దాని గురించి మాట్లాడుకుందాము. అండ్ దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్, ఫర్ ఏ కపుల్ కూడా, ఇద్దరికి కూడా ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాము. మ్యూనిక్, బెర్లిన్, ఫ్రాంక్ఫర్ట్ అలాంటి సిటీస్లో కాకుండా ఇప్పుడు మేము న్యూరంబర్గ్ దగ్గర ఉంటున్నాము. ఇక్కడ రేట్స్ ఎట్లా ఉన్నాయి అంటే హౌస్కి మేముంటున్న ఇల్లు అయితే 1,200 యూరోస్ అండి. స్టూడెంట్స్కి అయితే నాకు తెలిసి 300 నుంచి స్టార్ట్ అవుతాయి. వాళ్ళు యూజువల్లీ ఒక్కళ్ళే ఉండరు కదా, షేర్డ్ అపార్ట్మెంట్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి మ్యాక్స్ 300 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. సారీ, మినిమం 300 నుంచి స్టార్ట్ అయితే, అంటే యావరేజ్. అగైన్ పెద్ద సిటీస్ అయితే కొంచెం చాలా ఎక్స్పెన్సివ్. సో ఇప్పుడు మనం ఉంటున్న ఇల్లు స్క్వేర్ ఫీట్ ఎంత కుట్టి, ఐ మీన్ ఎన్ని స్క్వేర్ ఫీట్స్ ఇల్లు? సో ఇది అప్రాక్స్ 85 స్క్వేర్ మీటర్ ఉంది. ఓకే, సో మాకు 1,200 పడుతుంది. 1,200 అంటే 1,100 ఏమో హౌస్కి, 60 రూపీస్ ఆర్ 70 రూపీస్ కార్ పార్కింగ్కి సపరేట్గా. అది ఇక్కడ యూజువల్లీ కార్ పార్కింగ్ సెపరేట్ ఉంటాయి. ఒకటి కార్ పార్కింగ్ లేకపోతే ఇట్స్ ఎక్స్క్లూడెడ్, బట్ యూజువల్లీ కార్ పార్కింగ్స్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. 50 to 70 అలా ఛార్జ్ చేస్తారు. ఓకే, సో ఇదైతే మనము ఎంత పెద్ద ఇంట్లో ఉండాలి అనేది మనమే చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఇల్లు మనకు సరిపోతుంది అనుకుంటే కొద్దిగా తక్కువలో తీసుకోవచ్చు. లేదు నేను ఇంకొద్దిగా పెద్ద ఇంట్లో ఉండాలి అనుకుంటే అలా పెద్ద ఇల్లు తీసుకోవాలి. సో ఇంటికి 1,200 యూరోస్ అయిపోతుంది. నెక్స్ట్ థింగ్ గ్రాసరీస్ నేను వచ్చాక చూస్తున్నా కదా, 300 యూరోస్లోనే మొత్తం అయిపోతుందండి. ఫర్ ఏ కపుల్ చెప్తున్నాను నేను. యాక్చువల్లీ మనం ఏమనుకుంటాం, అబ్బా గ్రాసరీస్కి చాలా అవుతుంది అనుకుంటాము, కానీ కాదండి. అంటే నాకు పర్సనల్గా ఏమనిపించింది అంటే హౌస్ రెంట్ అన్నిటికంటే కాస్ట్లీ థింగ్. గ్రాసరీస్ 300లో మనం చాలా, అంటే ఇంక్లూడింగ్ ఫ్రూట్స్, ఎవ్రీ వీక్ చికెన్, మటన్, ప్రాన్స్, ఇంకా ఇవన్నీ కూడా ఇంక్లూడెడే మనకి 300 కంటే ఎక్కువ అయితే అవ్వవు. 300 మ్యాక్స్ వెరీ లావిష్. ఒక్కళ్ళకైతే 100 to 150, స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 100 to 150లో ఈజీగా అయిపోయింది. అగైన్ లావిష్. సో ఇక్కడికి టోటల్ 1,500 రూపీస్ అయిపోయింది. సారీ, రూపీస్లోనే వస్తుంది చూడు నాకు. ఇంకా ఓకే, 1,500 యూరోస్ అయిపోయింది. ఇంట్లో చేసుకునే చాలదన్నట్టు బయట కూడా తింటాం కదా మళ్ళీ. సో బయట మంత్కి ఒక 2 times వెళ్ళామనుకోండి బయట తినడానికి, ఇద్దరికి కలిపి 70 యూరోస్ వరకు అప్రాక్సిమేట్లీ అవుతుంది. ఇంకా అది మనం తిన్నదాన్ని బట్టి ఎక్కువ తింటే ఎక్కువ అవుతుంది. ఫర్ అన్ యావరేజ్ 70 యూరోస్ వరకు అవుతుంది అనుకుందాము. సో నెక్స్ట్ యూటిలిటీస్. ఇవి కూడా మనము దాంట్లో నుంచి ఏం తగ్గించలేము. యూటిలిటీస్లో ఏమేమి కవర్ అవుతాయి అంటే ఫోన్ బిల్లు, ఇంటర్నెట్ బిల్లు, రేడియో బిల్లు, ఇంకొకటి ఎలక్ట్రిసిటీ బిల్లు. ఫోన్ బిల్ ఎంత? ఫోన్ బిల్ వచ్చి అప్రాక్సిమేట్ మీకు ఒక లెస్ దాన్ 10 యూరోస్ వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ 10 వేసుకోండి మ్యాక్స్, 10 యూరోస్ పర్ పర్సన్ టెలిఫోన్ బిల్. ఇంకా ఇంటర్నెట్ వచ్చి 30 to 35 యూరోస్ అప్రాక్సిమేట్ అయితే. ఇంకా ఎలక్ట్రిసిటీ ఇప్పుడు రేట్లు యాక్చువల్లీ చాలా పెరిగినాయి. ఇప్పుడు 60 యూరోస్ అప్రాక్సిమేట్ ఒక ఇంటికి, టూ పీపుల్ ఉండే ఒక ఇంటికి అప్రాక్స్ 60 సరిపోయింది, 60 యూరోస్. ఇంకా నెక్స్ట్ రేడియో బిల్ అగైన్ అది మన ఆప్షన్ కాదు. సో 18.36 per month. సో ఈ 4.
సో యా వీటిలో ఏది కూడా మనం తప్పించుకోలేము. ఇవి లేకపోతే మనకి ఏం జరగదు కదా. సో అది సో అగైన్ స్టూడెంట్స్కి అయితే యూజువలీ ఎలక్ట్రిసిటీ ఇంటర్నెట్ కొంచెం ఫ్రీగా రావచ్చు, బట్ మీరు వర్కింగ్ అయితే కనుక ఈ బిల్స్ ఆప్షనల్ కాదు, మ్యాండేటరీ. సో ఓకే. నెక్స్ట్ ఇన్సూరెన్స్. యాక్చువల్లీ మనము ఇండియాలో ఉంటే ఇన్సూరెన్స్ తీసుకోం కదా, అంటే ఖచ్చితంగా తీసుకోవాలి అన్న థాట్ ఏమి ఉండదు మనకి. ఇఫ్ ఇట్ ఈస్ నెససరీ అంటే అవసరం అవుతుందేమో అనిపించి తీసుకుంటాము, అండ్ ఇంకా మనకి ట్యాక్స్ ఏమన్నా తగ్గుతుంది అని చెప్పి తీసుకుంటాము. బట్ ఇక్కడ మనకి ఎంత శాలరీ వచ్చినా, కొద్దిగా వచ్చినా, ఎక్కువ వచ్చినా, ఎంత వచ్చినా కూడా ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక్కడ పబ్లిక్ ఇన్సూరెన్స్, ప్రైవేట్ ఇన్సూరెన్స్ అని రెండు ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏ ఇన్సూరెన్స్కి పే చేస్తున్నాము? సో ఇప్పుడు మనం పబ్లిక్ ఇన్సూరెన్స్, సో 90% నాకు తెలిసి పబ్లిక్ ఇన్సూరెన్సే ఉంటుంది. సో అది గవర్నమెంట్ స్పాన్సర్డ్. సో ప్రైవేట్ ఇన్సూరెన్స్ అయితే మీకు ఫస్ట్ మీరు పే చేయాలి, తర్వాత అది రీయింబర్స్ చేసిద్ది, అంటే ఇన్సూరెన్స్ మీకు రీయింబర్స్ చేసిద్ది అమౌంట్. సో అండ్ పబ్లిక్ ఇన్సూరెన్స్ అంటే ఇక్కడ మీకు ఎర్నింగ్ అయినా ఎర్నింగ్ కాకపోయినా మీకు గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చేది హెల్త్ ఇన్సూరెన్స్. సో అది యూరోప్లో నాకు తెలిసి కొంచెం కొన్ని కంట్రీస్ అట్లా ఇట్స్ వెరీ గుడ్ థింగ్. సో కానీ ఆ ఇచ్చేది మన నుంచి తీసుకునే ట్యాక్స్ నుంచి. సో మనం దానికి చాలా ట్యాక్స్ కడతాము పబ్లిక్ ఇన్సూరెన్స్ అందరికీ ఫ్రీగా ఇవ్వటానికి. సో అరౌండ్ ఎంత ట్యాక్స్ కడతాము దానికి అనేది ఏమైనా ఐడియా ఉందా మీకు? యా, పబ్లిక్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ ఎంత కడుతున్నానో. ఒక శాలరీ పేసిల్ కూడా ఒక బ్రేక్ డౌన్ ఉండేది, కానీ మన వచ్చే శాలరీలోనే అది ఆటోమేటిక్గా కట్ అయ్యి వచ్చేది. సో హయ్యర్ యూ ఎర్న్ హయ్యర్ యూ పే. సో ఇట్స్ నాట్ అ ఫిక్స్డ్ అమౌంట్. ఓకే, అంటే ఓకే, అందరికీ అది ఫిక్స్డ్ అమౌంట్ కదా పబ్లిక్ ఇన్సూరెన్స్ అనేది? నువ్వు వచ్చే ఇన్కమ్ బట్టి అది పెరుగుతూ ఉంటుంది అది. సో యా, అండ్ మన ఈ జర్మనీలో ఇన్సూరెన్స్ ఇది ఒక్కటే కాదు. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనదర్ బిగ్ చంక్ పోయింది. ఇంకోటి ఒక 2 types ఆఫ్ ఇన్సూరెన్స్ మనం యూజువల్లీ తీసుకుంటే చాలా మంచిది. ఒకటి లయబిలిటీ ఇన్సూరెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సైకిల్ చేస్తున్నారు, బైక్లో వెళ్తున్నారు. సో వెళ్ళి మీరు యాక్సిడెంట్ ఏమైనా గుద్దితే, సో వాళ్ళకి ఇంజరీ జరిగితే, సో యు ఆర్ లయబుల్. సో ఆ అమౌంట్ మీకు యాక్చువల్లీ మీ ఇన్సూరెన్స్ కట్టింది. సో ఇఫ్ యూ హ్యావ్ లయబిలిటీ ఇన్సూరెన్స్, సో అది యాక్చువల్లీ చాలా బేసిక్ ఇన్సూరెన్స్ మనం ఇక్కడ తీసుకోవాల్సింది. సో అది అప్రాక్సిమేట్ €5 per month పడిద్ది. సో లయబిలిటీ ఇన్సూరెన్స్ అంటారు. ఇంకోటి లీగల్ ఇన్సూరెన్స్. సో ఇక్కడ లాయర్స్ చాలా కాస్ట్లీ. సో మీరు ఒక సెషన్కి జస్ట్ కన్సల్టేషన్స్కి వెళ్తే ఈజీగా 100-200, లైక్ నాకు ఎగ్జాక్ట్ అమౌంట్ తెలియదు, లైక్ వెరీ హై. సో లీగల్ ఇన్సూరెన్స్ తీసుకోవటం ఎప్పుడు చాలా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్లోంచి ఫైర్ చేసినా కూడా మీరు సూ చేయాలనుకుంటే మీకు లీగల్ ఇన్సూరెన్స్ లేకపోతే అది చాలా కష్టం, బికాస్ మీరు ఫండ్ చేయలేరు ఆ అమౌంట్. సో లీగల్ ఇన్సూరెన్స్ అగైన్ మ్యాండేటరీ థింగ్. సో అది అప్రాక్స్ €30 per month అప్రాక్సిమేట్ అయితే. సో ఇంకోటి కూడా ఉంది ఫన్ ఇది. ఇప్పుడు మీకు ఒక సొంత ఇల్లు ఉంటే, ఇంటి ముందు అంటే బేసిక్లీ మీ గేట్ ముందు అక్కడ ఐస్ ఉంటే, ఆ ఐస్ తొక్కి ఏమైనా జారి పడితే యు ఆర్ లయబుల్ ఫర్ దట్, బికాస్ అది మీ ఇంటి ప్రాపర్టీ కింద వచ్చింది. సో దానికి కూడా లయబిలిటీ ఇన్సూరెన్స్ హెల్ప్ అయితే. సో యా, ఇన్ని ఇన్సూరెన్స్ ఉంటాయి అని నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసిందండి. లీగల్ ఇన్సూరెన్స్ అంట, లయబిలిటీ ఇన్సూరెన్స్ అంట, ఏందో ఇంకా హౌస్ థెఫ్ట్ ఇంకా చాలా ఉంటాయి. హౌస్ డ్యామేజ్, ఇప్పుడు మీరు మీ ఇప్పుడు రెంటెడ్ అపార్ట్మెంట్లో ఉంటే మీ కిచెన్ పైప్ అయినా పగిలితే, ఇల్లు ఫుల్ బేసిక్లీ ఇక్కడ వుడెన్ ఫ్లోర్స్ ఉంటాయి. సో ఇల్లు ఫుల్ ఫ్లడ్ అయితే అది ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ టు రీప్లేస్ వుడ్. సో ఆ అమౌంట్ మీరు కట్టాలి. ఈవెన్ దో మీరు డైరెక్ట్గా కాస్ట్ చేయకపోయినా, పైప్స్ బ్రేక్ అయినా కూడా ఫ్లోర్ రీప్లేస్మెంట్ మొత్తం మీరు పే చేయాలి. సో దానికి సెపరేట్ ఇన్సూరెన్స్. సో యా, చాలా ఇన్సూరెన్స్లు ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, అంటే ఇన్సూరెన్స్లు కూడా ఇన్ని టైప్స్ ఉన్నాయి అని ఎందుకు చెప్తున్నామంటే, మనం ఒక కంట్రీకి వెళ్తున్నప్పుడు అక్కడ ఓకే ఈ ఎక్స్పెన్సెస్ మనకి ఇన్ని ఎక్స్పెన్సెస్ వస్తాయేమో, ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉందేమో అని తెలుసుకుంటారు అని ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము.
ఇవన్నీ యాక్చువల్లీ హిడెన్ కాస్ట్ బేసిక్లీ. సో మీరు యూజువల్లీ చెప్పరు. ఇప్పుడు మీరు మాస్టర్స్కి ఎంత ఎక్స్పెన్స్ అవుతుందో అంతా చూస్తారు, కానీ మీరు మాస్టర్స్ తర్వాత జాబ్ చేస్తారు. సో దాంట్లో ఉన్న ఎక్స్పెన్సెస్ మీరు మాస్టర్స్లో ఉన్నప్పుడు డిఫరెంట్ ఉంటాయి. సో ఇవన్నీ చూసుకోవాలి యాక్చువల్లీ వచ్చేటప్పుడు. నెక్స్ట్ జిమ్కి వెళ్తూ ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు మ్యాక్స్. సో జిమ్కి తక్కువే అవుతుంది, ఎంత 25 euros స్టాండర్డ్ ఆల్మోస్ట్. సో 25 euros అయిపోయింది. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్, ఇది కూడా మనం మిస్ చేయలేము ఖచ్చితంగా. ఇక్కడ డాయిచ్లాండ్ టికెట్ అని అంటారు దాన్ని. మనము S-Bahn, బేసిక్లీ S-Bahn, U-Bahn. బేసిక్లీ ఇండియాలో అయితే మెట్రో అంటే ఇక్కడ S-Bahn లాంటిది. U-Bahn అంటే అండర్ గ్రౌండ్. U-Bahn సో అండర్ గ్రౌండ్, అది కూడా ట్రైన్స్లో వెళ్తాం. ట్రైన్స్. ఇంకోటి బస్సెస్, ట్రామ్స్, ఫెర్రీస్ కూడా అన్నిటి కవర్డ్. బేసిక్లీ ఆల్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ కవర్డ్. ఓకే, ఇవన్నీ ఎంత టికెట్? సో ఇప్పుడు కరెంట్లీ 58 euros అది మంత్లీ డాయిచ్లాండ్ టికెట్కి. కానీ స్టూడెంట్స్కి వచ్చినప్పుడు మీకు మీ ఇది ఉండిద్ది, సెమిస్టర్ టికెట్ ఉండిద్ది. సో అది నాకు తెలిసి అప్పట్లో నాకు 25 euros అట్లా ఉండేది. సో అది వెరీ చీప్, అది మీ ఫీజ్ కింద కవర్డ్ అది. సో స్టూడెంట్ ఉన్నప్పుడు ఇది చూడాల్సిన అవసరం లేదు. బట్ ఒకసారి స్టూడెంట్ స్టేటస్ పోయిన తర్వాత డాయిచ్లాండ్ టికెట్ కొనాలి, ఇన్ కేస్ మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెరీ ఫ్రీక్వెంట్లీ యూస్ చేసేవాళ్ళు అయితే. సో అప్రాక్సిమేట్ 58 euros అయితే. ఈవెన్ నెక్స్ట్ ఇయర్ పెరగచ్చు కూడా, ఎందుకంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కే పెంచారు. లాస్ట్ ఇయర్ ఎంత 49, ఇప్పుడు అది 58కి చేంజ్ చేశారు. నాకు తెలిసి మొత్తం కవర్ చేసేసామండి. ఇది మేము చెప్పినవి ఓన్ కార్, ఓన్ హౌస్ లేకుండా అయ్యే ఖర్చు. ఇన్ కేస్ ఓన్ హౌస్ అండ్ ఓన్ కార్ ఉంటే ఆబ్వియస్లీ ఎక్కువ అవుతుంది కదా. కార్కి అయితే ఈజీగా 200 to 300 euros పర్ మంత్ యాడ్ చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్, ఫ్యూయల్, ఇంకా చాలా చిన్నవి ఉంటాయి. సో మెయింటెనెన్స్ అది ఇది అని. సో అప్రాక్సిమేట్ 200 to 300 ఈజీగా వేసుకోవచ్చు. అగైన్ ఇంటికి ఇప్పుడు మనం ఇప్పుడు రెంటెడ్ హౌస్ అయితే 1200 రెంట్తో అయిపోయింది. ఇప్పుడు మీరు ఓన్ హౌస్ కొంటే ఈఎంఐస్ కట్టాలి ఆబ్వియస్లీ. అది కాకుండా ఇప్పుడు మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి. సో ఇండియాలో మనకి గేటెడ్ కమ్యూనిటీస్లో మెయింటెనెన్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ చాలా ఎక్కువ అది. సో ఒక అపార్ట్మెంట్కి, ఇప్పుడు ఒక పెద్ద అపార్ట్మెంట్కి అయితే ఈజీగా ఒక 300 to 400 euros పర్ మంత్ మెయింటెనెన్స్ ఛార్జ్ ఉంటుంది. సో అది కూడా చూసుకోవాలి. 300 to 400 దాకా ఉంటుందా? షేడ్ అపార్ట్మెంట్లో ఉంటుంది కదా అందులో. ఇప్పుడు మెయింటెనెన్స్, ఇప్పుడు లిఫ్ట్స్, సెక్యూరిటీ అవన్నీ ఉంటాయి, ఇవన్నీ యాడప్ అవుతాయి. ఇప్పుడు మనకి మన ఓనర్ ఎంత కడుతున్నాడో తెలియదు. సో బట్ అది పెద్ద చంక్ ఉంటుంది. మీరు సొంత ఇల్లు కొంటే మీరు ఈఎంఐస్ కాకుండా ఈ అమౌంట్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఇవన్నీ కాకుండా ట్రిప్స్కి వెళ్తూ ఉంటాం కదా. ఆబ్వియస్లీ యూరోప్లో ఉన్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా ఇయర్కి 2 or 3 వెళ్తూనే ఉంటారు. ఎందుకంటే మనకు అన్నీ చాలా దగ్గరలోనే ఉంటాయి, వేరే వేరే కంట్రీస్కి కూడా వెళ్ళిపోవచ్చు. అలాంటప్పుడు ఆబ్వియస్లీ ఎవరికైనా వెళ్ళాలనే అనిపిస్తూ ఉంటుంది కదా. ఓకే, ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాము అని చెప్పి. ఆ ట్రిప్స్ అరౌండ్ పర్ ట్రిప్ ఎంత అవుతుంది? సో పర్ పర్సన్ ఈజీగా 200. అగైన్ మీరు ఉండే ఇది షేర్డ్, ఇప్పుడు ఫ్రెండ్స్ అంతా వెళ్తే షేర్డ్ రూమ్స్లో ఉంటే ఇంకా తక్కువ అయింది, ఇండివిజువల్ రూమ్స్ ఎక్స్పెన్సివ్. సో అప్రాక్సిమేట్ 200 to 300 పర్ పర్సన్ ఈజీగా అయితే ఫర్ 3 to 4 day ట్రిప్ ఈజీగా. ఏదైనా తక్కువ అవుతుంది ఖర్చు అనేది ఉంటే అది ఇదే అండి. నాకైతే పర్సనల్గా ఇది ఒకటే కొంచెం తక్కువ ఖర్చులో అయిపోతుంది అనిపిస్తుంది. ఆల్మోస్ట్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసామండి. మళ్ళీ కిడ్స్ ఉంటే అది డిఫరెంట్ స్టోరీ, ఫ్యూచర్లో చూద్దాం దాని గురించి. ఇప్పటికైతే స్టూడెంట్గా యాజ్ ఏ కపుల్గా చెప్పాము. నేను ఒక ఎక్స్పెన్సెస్ లిస్ట్ ఇక్కడ సైడ్ మెన్షన్ చేస్తాను, దేనికి ఎంత అవుతాయి అని చెప్పి. సో దట్ మీకు మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి ఇక్కడికి వచ్చాక అనేది అర్థమవుతుంది. అండ్ దెన్ మనం సపోజ్ 3500 వస్తుంది మనకి గ్రాస్ శాలరీ కాకుండా మంత్లీ ఇన్హాన్స్ శాలరీ 3500 వస్తుంది అనుకుందాం. అంటే అన్ని డిడక్షన్స్ పోను, ట్యాక్స్వి అదంతా పోను 3500 వస్తుంది అనుకుంటే ఇదిగోండి ఈ అమౌంట్ మనకి ఫైనల్గా మిగులుతుంది. సో
మీరు ఎక్స్పెక్ట్ చేసి, సో ఇప్పుడు మీకు కంట్రీ ఇమిగ్రేట్ అయ్యే ముందు సో కొంచెం రీసెర్చ్ చేసుకొని ఇమిగ్రేట్ అవ్వండి. సో ఎంత ఎక్స్పెక్టెడ్, ఎంత రావచ్చు, ఎంత ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు అని మొత్తం డీటెయిల్గా రీసెర్చ్ చేసుకొని చూసుకోండి. మనం సింగిల్గా ఉన్నప్పుడు మాస్టర్స్ చేశాక జాబ్కి జాయిన్ అయినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, మనకి బాగానే మిగులుతుంది కదా అనిపిస్తుంది. కానీ మీకు మ్యారేజ్ అయ్యాక మీకు మీ వైఫ్ వస్తుంది, నెక్స్ట్ కిడ్స్ వస్తారు. సో ఇవన్నీ కూడా ఫుల్గా డీటెయిల్డ్గా అన్ని పిన్ టు పిన్ చూసుకోండి అని నేను చెప్పను. బట్ ఒక ఐడియాతో అయితే మీరు కంట్రీ చూస్ చేసుకోండి ఫస్టే. బికాస్ మీరు ఇప్పుడు జర్మనీలో ఏ వీడియో చూసినా బేసిక్లీ మాస్టర్ స్టూడెంట్స్ ఎంత ఎక్స్పెన్సెస్ అని ఉంటాయి. సో మాస్టర్ స్టూడెంట్స్ యూజువల్లీ ఆ ఎక్స్పెన్స్ చూసి ఓకే మాకు జర్మనీలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ అది చూసుకొని వస్తారు. బట్ దాని తర్వాత ఆబ్వియస్లీ మీరు మాస్టర్స్ చేయగానే తిరిగి వెళ్ళిపోరు. సో ఇక్కడ కొంచెం సెటిల్ అవడానికే వస్తారు. సో ఎంత అయ్యిద్ది, ఎంత రావచ్చు, ఎంత మిగిలిద్ది అది కూడా చూసుకోండి. ఈ వీడియో యూజువల్లీ హెల్ప్ఫుల్ అయిద్దని అనుకుంటున్నాను. సో వీ హ్యావ్ ఆల్మోస్ట్ కవర్డ్ ఎవ్రీథింగ్. సో అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. అంతే అండి ఈ వీడియోకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చలో బాయ్ బాయ్.